మసాలా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దాంతోపాటు మనందరికీ నచ్చే బఠానీ చాట్ కోసం ఆర్ మసాలా పూరి కోసం బఠానీ, అల్లం తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, పసుపు, మెంతులు అండ్ టమాటో, ఆనియన్స్. బఠానీ చాట్ చేసుకునే విధానం: అల్లం తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, మెంతులు, చెక్క, లవంగ, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, టమాటో అన్నీ, కొన్ని బఠానీ మిక్సీకి వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం పేస్ట్ చేసుకున్నప్పుడు ఆనియన్, టమాటో రెండు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఆనియన్ వేస్తే సరిపోతుంది. బాగా ఫ్రై అవ్వాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ, టమాటో, ఆనియన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొత్తిమీర, పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, ఉప్పు, పసుపు వేసుకొని పేస్ట్ చేసుకున్న మిక్చర్ ఇది. దాన్ని పెనంలో వేసి హీట్ చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని బఠానీలు కొన్ని వేసుకోవాలి, కొన్ని సరిపోతుంది. హాఫ్ స్పూన్ కారం, తగినంత వాటర్ కొంచెం వేసుకోవాలి. ఒక 5 minutes కుక్ అయితే మన బఠానీ చాట్ రెడీ అయిపోతుంది. పూరి వేసుకుంటే మసాలా పూరి వేసుకోకపోతే బఠానీ చాట్. గార్నిష్ చేసుకోవడానికి క్యారెట్, బఠానీ, ఆనియన్. చాట్ కోసం పూరీని స్మాష్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ మనం చేసుకున్న మిక్చర్ మసాలా కొంచెం వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్, కొత్తిమీర, బఠానీ, క్యారెట్. ఇదైతే మా ఆయనకి ఇచ్చేస్తున్నాను. తీసుకోండి శ్రీవారు. థ్యాంక్ యూ శ్రీమతి గారు. నెక్స్ట్ ఇదే ఐటమ్తో మనం బఠానీ చాట్ చేసుకుందాం. కొన్ని బఠానీలు, అదే మిక్చర్ని వేసుకున్నాం బఠానీ చాట్ని. గార్నిష్ కోసం కొంచెం క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం బఠానీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మసాలా పూరి, ఇది బఠానీ చాట్. థ్యాంక్ యూ.